ప్రత్యేక హోదా విషయంలో 5 కోట్ల మంది ఆంధ్రులకు తెలుగుదేశం ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. ఎన్నికల ముందు 15 ఏళ్ల పాటు హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక అదిగో హోదా ఇదిగో హోదా అంటూ కాలక్షేపం చేశారు. ఓటుకు కోట్ల కేసు తెరపైకి వచ్చాక ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదన్నారు. ఇప్పుడైతే అసలు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి నష్టమే అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాలు మనకి స్పెషల్ స్టేటస్ రాకుండా అడ్డుపడ్డాయన్నారు. ప్రత్యేక హోదా వల్ల లాభాలు లేకపోతే ఆ రాష్ట్రాలు ఎందుకు అడ్డుపడ్డాయంటే టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్నడూ పోరాడలేదని, పోరాడతానని కూడా చెప్పలేదని సుజనా చౌదరి అంటున్నారు. మరోపక్క ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని రాజ్యసభ సాక్షిగా నిలదించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు హోదా ఏది అంటే హోదా గురించి తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదంటున్నారు. చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయమని విపక్షాలు డిమాండ్ చేస్తే వెంకయ్య నాయుడికి భలే కోపం వచ్చింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి హోదాను పక్కన పెట్టి 5 కోట్ల మందికి పచ్చటోపి పెట్టారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్. ఇచ్చింది తీసుకోకుండా ఏం చేస్తాం? పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ ఎన్నికల వేళ హడావుడి చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు పూర్తిగా ప్లేటు ఫిరాయించేశారు. హోదా ఏమన్నా సంజీవన అని నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి చాలా నష్టం తెలుసా అంటూ సుజనా చౌదరి చేత ఇప్పుడు కొత్త రాగం ఆలపిస్తున్నారు. విభజన నష్టాలతో కడుపు మండి ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు పచ్చటోపి పెట్టేశారు. రెండేళ్లకు పైగా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో హోదా కోసం ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే వచ్చేస్తోందని చంద్రబాబు నమ్మబలుపుతూ వచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా స్వరం మారుస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇదొక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏమొస్తాయండి? 2 వస్తాయి. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా అనేది అసాధ్యమని కుండ బద్దలు కొట్టారు. స్పెషల్ స్టేటస్ really represents an additional money being paid by the center on behalf of the state for some schemes or projects, etc. Now, emotion or status doesn't bring development. 14th Finance Commission has clearly said that you cannot give it to only any state. The only ones are hill states and northeast states which will get it. దాంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా హక్కు సాధించుకోవడానికి కేంద్రంపై పోరాటానికి దిగుతుందని ప్రజలు అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం హోదా అవసరం లేదన్నట్టే వ్యవహరించారు. కేంద్రం ఏమిస్తే అది తీసుకోవడం తప్ప మనం ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. We have to fight, we have to move forward. హోదా కోసం గట్టిగా నినదించాల్సింది పోయి అసలు హోదాతో ఏంటి లాభమని చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలని నిలదీసి జనం నెత్తిన టింకిజల్ల కొట్టేశారు. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని కోపంగా ఆరా తీశారు చంద్రబాబు. ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఆ తర్వాత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు కేంద్ర మంత్రి అయిన సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి కేంద్రం పొరపాటున ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం నష్టపోతుందని దేశంలో ఏ ఒక్కరికి తట్టని అబద్ధం పుచ్చుకుని 5 కోట్ల మంది ప్రజల ముఖాన కొట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం. డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పోలవరం 90 అని మిగిలిన అన్ని కానీ రివర్స్ చేశారంటే మనకి నష్టం. యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఇంత నష్టం జరిగే అవకాశాలు ఉంటే మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని ఎందుకు పట్టుబట్టారో సుజనా చౌదరి చెప్పడం లేదు. ఆయన చెప్పలేరు కూడా. అది చెప్పకుండా సుజనా చౌదరి కొత్త కథలు చెప్తున్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రభుత్వం ఇస్తామంటున్న ప్రత్యేక సాయమే గొప్పదంటున్నారు. దానికి ఆయన మెడికల్ షాపు భాషలో ప్రిస్క్రిప్షన్కి కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు.
అట్లాగే ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే 500 mg అనే డాక్టర్ గారు రాస్తే ఒక మెడిసిన్ మెడికల్ షాప్లో 250 mg 2 ఉంటే తీసుకుంటారు, అదే ఉపయోగం జరుగుతుంది. అట్లా ఈ విషయంలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క. అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్ర అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా అంటే అదో కాలం చెల్లిన పదార్థం అన్నట్లు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఇదేంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఆ పేరే పెట్టుంటే, అదే నేను చెప్తున్నాను కదా, మాకు టెలిగ్రామే కావాలి, ఈమెయిల్స్ వద్దు, మాకు సెల్ ఫోన్ వద్దు, మాకు మామూలు గ్రహం బిల్ కనిపెట్టిన టెలిఫోనే వాడుకుంటాం. ప్రత్యేక హోదా లేదని ఒక్కసారిగా తేల్చేయడంతో కోట్లాది మంది ఆంధ్రులు నిశ్చేష్టులయ్యారు. హోదా రాలేదన్న ఆవేదన ఒకవైపు, హోదా కోసం పోరాడాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం ఇస్తామన్న సాయానికే కృతజ్ఞతలు చెప్పేసి చేతులు దులుపుకున్న ఆక్రోశం ఇంకోవైపు రాష్ట్ర ప్రజలను కలచివేసింది, ఆగ్రహానికి గురిచేసింది. పాలకపక్షం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేసిందని విపక్షాలు బొగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కొత్తగా ఏమీ చెప్పల, కొత్తగా ఫలాన్ని ఇస్తున్నాను నేను అని ఏమీ చెప్పల. పైగా కేటగారికల్గా ప్రత్యేక హోదా ఇవ్వబోము అని ఒక్కారించి చెప్పారు. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడేందుకు 5 కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం కోసం ఎదుగుతున్న యువతను వెన్నుపోటు పొడిచాడు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. స్వాగతిస్తున్నాను అని చెప్పే ఇటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఇటువంటి వ్యక్తి, తన స్వార్థం కోసం ఇటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హోదా రానందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళనలకు దిగాయి. హోదా వచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవి హెచ్చరించాయి. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ తప్పిదాన్ని నిలదీయడంతో చంద్రబాబుకు ఏమీ పాలుపోవడం లేదు. ఇంత జరిగినా ప్రత్యేక హోదా రాకపోతే కొంపలు అంటుకుపోతాయా అంటూ దబాయిస్తున్నారు. తాను తలుచుకుంటే ఒక్క నిమిషంలో రాజీనామా చేయగలనన్న చంద్రబాబు కేంద్రం ఏదిస్తే అదే తీసుకోవాలన్నారు. చేసిన దానికి ప్రధానమంత్రి థ్యాంక్స్ చెప్తున్నా, నాకేం బేషజం లేదు. అదే సమయంలో చేయవలసిన చాలా ఉంది. ఓకే, స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఈక్వలెంట్గా మేము ఇస్తామన్నారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఓకే, బాగానే ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఏదో అయిపోయింది. ఏమైపోయింది హిమాచల్ ప్రదేశ్? మీరు చూడలేదా? ఎక్కడ అబ్రాడ్లో ఉందా? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అందులో ఉందా? స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయా? యు ఆన్సర్. నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు మా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నంతవరకు రాదు అంటున్నారు. హోదా సాధించినందుకు నేను రాజీనామా చేయాలంట. ఎమోషన్ కాదు కావాల్సింది, ప్రాక్టికాలిటీ కావాలి. ఎమోషన్లో ఒక నిమిషం పని నాకేమవుతుందండి, నేను సపోర్ట్ విత్డ్రా చేస్తాను, లేకపోతే మేము బ్రేక్ అవుతాం, అంతే కదా. ఆ తర్వాత జరిగేటి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మేము పోలవరం ఇస్తాం, మీకు ఈక్వలెంట్ మనీ ఇస్తాం, ఇంకోటి చేస్తాం అన్నప్పుడు నేను కూడా ఏ విధంగా దాన్ని చట్టబద్ధ తీసుకురావాలి. ఇక 2014లో రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు అయితే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే ప్రత్యేక హోదా అసాధ్యమని తేలిందని అంటున్నారు. కానీ సామాన్య జనానికి ఎవరికైతే వాస్తవాలు తెలియాల్సి ఉందో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా విషయం పైన చాలా లోతుగా సవిస్తారంగా చర్చ జరిగిన తర్వాత, అందరూ నిపుణులతో మాట్లాడిన తర్వాత, నీతి ఆయోగ్యంతో మాట్లాడిన తర్వాత, 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధుల బదలాయింపులో ప్రత్యేక కేటగిరీ సాధారణమని ఉండదు అని స్పష్టం చేసిన తర్వాత, దానివలన వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 4 రకాలైన ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమైతే 2014లో వెంకయ్యనాయుడు ఎందుకు 10 ఏళ్ల పాటు హోదా కావాలని పట్టుబట్టారో చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తే వెంకయ్యనాయుడు ఏం మాట్లాడరు.
పైపెచ్చు విపక్షాలు రాజకీయాలే చేస్తాయంటూ పాతపాటే పాడతారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన జైట్లీ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆ ఆర్థిక సాయాన్నే టీడీపీ పెద్దలు ప్రత్యేక ప్యాకేజీ అని అంటున్నారు. నిజానికి జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అన్న ఊసే ఎత్తలేదు. వెంకయ్య వ్యవహారంపై మండిపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వెంకయ్యనాయుడు ఏదో తీపి కబురు తెస్తానంటే ఏదైనా మంచి వార్తేమో అనుకున్నానని, తీరా చూస్తే వెంకయ్యనాయుడు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. వెంకయ్యనాయుడు जी आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. ఈ మాటలు వెంకయ్యనాయుడికి గుచ్చుకున్నాయి. అయితే తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వెంకయ్యనాయుడు తెగేసి చెప్పారు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను, ఏంటంటే ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా అనేది ఒక భావనాత్మక విషయంగా దాన్ని మార్చి కొంతమంది ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మోడీ గారు దిగిపోవాలా, కొందరికేమో చంద్రబాబు గారు దిగిపోవాలా, కొందరికేమో వెంకయ్యనాయుడు దిగిపోవాలా, కొంతమందికేమో వాడు రావాలా, రకరకాల కోరికలతో రకరకాల మాటలు మాడుతున్నారు. కానీ వాళ్ళెవరికి నేను సమాధానం చెప్పను. తనకు పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ల అవసరం లేదని కూడా వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎవరి ఇష్టం వాళ్ళది వ్యాఖ్య చేశానికి దేశం స్వతంత్రం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది నన్ను గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నాకు వీళ్ళెవరి సర్టిఫికేట్ అవసరం లేదు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు మాట్లాడింది ఎవరో, ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఎవరో, ఆ రోజు పార్లమెంట్లో ఈ మహానుభావులు ఎవరైతే ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారో వీళ్ళందరూ ఏం చేశారు, బయట ఉన్న మహానుభావులు ఏం చేశారు ఒకటి. రెండవది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఈ రెండింటి ప్రజలు చూసుకుంటే తెలిసిపోతుంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చుకుని ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడికి చెప్పిన తర్వాతనే ప్రత్యేక సాయం గురించి ప్రకటన చేశామని వెంకయ్యనాయుడు అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసే వారిపై మండిపడ్డ వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంపైన తానే వకాల్తా పుచ్చుకుని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న విపక్షాల డిమాండ్ కూడా వెంకయ్యనాయుడికి చికాకు తెప్పించింది. మొత్తానికి ప్రత్యేక హోదాను తెలుగుదేశం పార్టీ నీరుగార్చేసింది. హోదా సాధించుకోవడానికి ప్రభుత్వం పోరాడితే తాము మద్దతుగా ఉంటామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చినా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఓటుకు కోట్ల కేసు భయానికే చంద్రబాబు నాయుడు హోదా ఇవ్వకపోయినా కేంద్రంపై పోరాటానికి నడుం బిగించలేకపోతున్నారని, కేంద్రానికి తందానా తానా అంటున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతల ఏ 2 వ్యాఖ్యలకి పొంతరలేదు. ఏ 2 నేతల అభిప్రాయాల మధ్య పొంతన ఉండదు. చంద్రబాబు నాయుడు వివిధ దశల్లో చేసిన వ్యాఖ్యల్లో ఒకదానికొకటి సంబంధం ఉండదు. నాలికను ఇష్టం వచ్చినట్లు మడత పెట్టేసి నాలికే నరమే లేదన్నట్లు టీడీపీ అధినేత వ్యవహరిస్తున్న తీరే హోదా రాలేదన్న బాధ కన్నా సగటు తెలుగువాడి గుండెల్ని మండిస్తోంది. చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని సగటు మనిషి మండిపడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటే ఆ ఆశలపై నీళ్లు కుమ్మరించేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రత్యేక హోదా అవసరమే లేదని టీడీపీ ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. మరి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చంద్రబాబు నాయుడు ఏడాదిగా చెప్తున్నారు కదా. అంటే మా నాయకుడు ఏనాడు హోదా కోసం పోరాడతానని అనలేదని, పోరాడను లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. కాదండి, ఆ మాట అనలేదు. వారు అన్నది ఏంటంటే ప్రజల సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ పేరే ఇచ్చుంటే బాగుండేది అని అన్నారు. కానీ పోరాడతాం అనే మాట మా సీఎం గారు అనలేదండి ఎట్టి పరిస్థితుల్లో. సుజనా చౌదరికి షార్ట్ మెమరీ ఉందేమోనని సర్ది చెప్పుకుందాం. ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికోసమే అందరూ హోదా కావాలని అడుగుతోంది. అయితే దీనికి సుజనా చౌదరి కొత్త అర్థం చెప్తున్నారు.
హోదాకి పరిశ్రమలకు అసలు సంబంధమే లేదని సుజన బుకాయిస్తున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రీస్కి సంబంధం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉద్యోగ అవకాశాలకి సంబంధం లేదు. వీటన్నిటి యాక్టివిటీస్ మీద వచ్చేవే ఉద్యోగాలు వస్తాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మనం టైం వేస్ట్ కాకుండా బస్సు ఎక్కచ్చు, రైలు ఎక్కచ్చు, విమానాశ్రయాలు వస్తున్నాయి, తర్వాత పోర్ట్స్ వస్తున్నాయి, సీ పోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ డిమాండ్ పెరుగుతుంది. హోదాకి పరిశ్రమలకి సంబంధం లేకపోతే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో 15 ఏళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తేనే కానీ పరిశ్రమలు రావని ఎందుకు అన్నారు? మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. హోదా వల్ల ఏమీ కానప్పుడు, ఏమీ లాభం లేనప్పుడు మరి మేనిఫెస్టోలో హోదాని ఎందుకు పెట్టినట్టు? ఈ విషయాన్ని అడిగితే సుజనా చౌదరి ఏమన్నారో తెలుసా? మేనిఫెస్టోలో చాలా పెడతాం, ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏదిస్తే అది తీసుకోవాలి అని సెలవిస్తున్నారు ఆయన. మేనిఫెస్టోలో రకరకాల ఈ పెడతాం. మేము ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వరకు 10 కాదు 20 సంవత్సరాలు ఇస్తే ఇంకా బాగుంటుందని మేము అడిగిన మాట వాస్తవమే, ఈ ప్రభుత్వాన్నైనా ఆ ప్రభుత్వాన్నైనా. కానీ మనకున్న పరిధిలో ఇప్పుడు మాత్రం ఇది బ్రహ్మాండమైన ప్యాకేజ్ కింద కన్సిడర్ చేసుకుని ఇట్స్ ఎ జూబిలియంట్ డే అకార్డింగ్ టు మీ. సాంకేతిక కారణాల వల్లనే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామంటూ వెంకయ్యనాయుడు పేర్కొనడం, దానికి చంద్రబాబు నాయుడు వత్తాసు పలకడాన్ని వామపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రత్యేక హోదా ప్యాకేజీ ఏదో సాంకేతిక కారణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏం సాంకేతిక కారణాలు? ఈరోజు పార్లమెంట్లో డిమాండ్ చేసినప్పుడు బీజేపీకి, తెలుగుదేశానికి ఆ సాంకేతిక కారణాలు ఆ రోజు అర్థం కాలేదా? ఆ రోజు అర్థమైన వాళ్ళు ఈరోజు సాంకేతిక కారణాలు ముందుకు తీసుకురాసి చెప్పడం అంటే ప్రజలు మోసం చేయడం కదా. ఈరోజు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు? దీనికి కూడా అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే ఈరోజు చివరికి మేము ఛాలెంజ్ చేసేది ఏంటంటే స్పెషల్ స్టేటస్ వల్ల ఎన్ని ప్రయోజనాలు వస్తాయి, అలాగే ప్యాకేజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు తెచ్చారు, వాటికి వీటికి తేడా ఏమిటో రుజువు చేయమని చెప్పానంటే ఆ రుజువు చేసే దమ్ము లేదు, తెచ్చే శక్తి లేదు. ఈరోజు ప్రజలను మోసం చేయడం మాత్రం చేస్తున్నారు. ప్రత్యేక హోదా బదులు ఏదో ప్రత్యేక సాయం అందిస్తున్నామని చెప్పుకుంటున్న వెంకయ్య నాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సిపిఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు వచ్చి ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ మేము ఇంకా చాలా చేస్తాం, మీకు ఇస్తూనే ఉంటాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తూనే ఉంటాం అని అంటున్నాడు. అంటే నీ అబ్బసొత్తిస్తావు మాకేమన్నా? ఈరోజు 1,60,000 కోట్లు మనకి హామీ ఇవ్వచ్చు, కానీ అమలు చేసే శక్తి వాళ్ళకి లేదు. వీళ్ళు ఇవ్వరు, పైపేసి వీళ్ళు శాశ్వతంగా ఉండరు. ఈ 3 ఏళ్ళు మన గవర్నమెంట్ మారిపోతుంది, ఆ వచ్చేవాడికి మ్యాండేట్ ఉండదు. కాబట్టి హక్కుగా రావాలంటే ప్రత్యేక హోదా చట్టరూపంగా రావాల్సిందే. చట్టరూపంగా ఒకసారి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రైవేటు పరిశ్రమలు వస్తాయి, రాయితీలు కల్పించబడతాయి, దానికి ఒక ఉత్తేజం వస్తుంది, సపోర్ట్ వస్తుంది. తర్వాత క్యాపిటల్ సిటీకి విధిగా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ దయాదాక్షిణ్యాలపైన మంచి పైన కాదు, ఇది హక్కుగా రావాలని మనం కోరుతున్నాం. లేదు మేము భిక్ష వేస్తాం, మీరు భిక్షాందేహి ఉండని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చివరికి విరోచిత పోరాటం చేసి మేము భిక్షగాలుగానే ఉంటామని చెప్పేసి ఆమోదించి ఆయన దాన్ని అంగీకరించాడు. ఈ భిక్షగాళ్ళ పాత్ర చూస్తుంటే ప్రజానీకాన్ని మోసం చేసే పద్ధతి ఇంకోటి కాదు. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఇష్టం వచ్చినప్పుడు చిల్లర పెంకులు పాడేస్తూ ఉంటే దానికోసం మనం యాచించుకుంటూ యాచకత్వంలాగా ఉంటే మాకు ఆ డబ్బులు కావాలా ఈ డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్యాకేజీ అది ఒక బూటక. చట్టంలో ఉన్నటువంటి సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలు కేబినెట్ నిర్ణయాలకే దిక్కు లేకుండా పోతే 2.5 సంవత్సరాలైనా ప్యాకేజ్ ద్వారా ఏం సాధిస్తారు? పోలవరం కేవలం ముఖ్యమంత్రి దోపిడీకి. పోలవరం మీరు ఎట్లా ఇస్తారు రాష్ట్రాన్ని నాకు అర్థం కాదు. చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరం. కేవలం ప్రజలను మభ్యపెట్టి మీడియాను అడ్డం పెట్టుకొని మీడియాను బ్లాక్మెయిల్ చేసే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, సమాచార శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు గారు
బలవంతంగా మీకు అనుకూలంగా స్టోరీలు వచ్చేటువంటి విధంగా చేసుకుంటా ఉన్నారు. మా పోరాటం కొనసాగుతుంది. రేపటి రోజు జాతీయ రహదారులన్నీ దిగ్బంధం చేయబోతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను వంచిందని సిపిఎం ధ్వజమెత్తింది. ఎందుకంటే వీళ్ళే 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలా స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి వీళ్ళు కోరారు. ప్రతిపక్షంలో ఉండగా ఈరోజు అధికారం వచ్చి అమలు జరిపే శక్తి వచ్చినప్పుడు ఈరోజు వెనక్కి తగ్గి ఈరోజు మోసం చేస్తున్నారు. అందుకనే ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు అరెస్టులు చేసి నాయకుల్ని రోడ్ల మీదకి రాకుండా చేసి ఈరోజు బంద్ని విఫలం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినా వారు నాయకులను అరెస్ట్ చేయొచ్చు కానీ ప్రజల యొక్క మనసులను మాత్రం అరెస్ట్ చేయలేరు. దీన్ని గమనించకపోతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. చేతనైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద పోట్లాడాలి, మంత్రులందరూ రాజీనామా చేసి రోడ్డు మీదకి రావాలి, ఆ రకంగా సాధించాలి. చేత కాకుండా ప్రభుత్వంలో పదవుల్లో ఉంటే దానివల్ల ప్రజలు ఉపయోగం ఉండదని చెప్పేసి చెప్తున్నాం. 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక్కటి మాత్రమే అర్థమైంది. ఓటుకు కోట్లు కేసు తెరపైకి రావడానికి ముందు వరకు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే హోదా వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాత్రం హోదాను పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడులోని ఈ మార్పే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తనపై కేసుల విచారణ జరగకుండా చూసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాజీ పడిపోయి హోదా అవసరం లేదన్నట్టు ప్రచారం చేయిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు హోదాపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఆలకించండి. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈరోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఆయన స్వరంలో మార్పు ఎందుకొచ్చిందో ఊహించుకోవడం ఎవరికీ కష్టం కాదు. అన్నీ చంద్రబాబు వ్యాఖ్యలే. ఒక వ్యాఖ్యకి మరో వ్యాఖ్యకి పొంతనలేదు. ఇంతలా నాలుకను మలుపులు తిప్పేయడాన్నే జనం జీర్ణించుకోలేకపోతున్నారు. గంటకో మాట, పూటకో అభిప్రాయం, రోజుకో నిర్ణయం. ఇవి చంద్రబాబు నాయుడు ఈజాలు. అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి నిర్ణయాలు మార్చేసుకోవటం ఆయన సిద్ధాంతం. 2014లో హోదా కావాలనుకున్నారు. ఓటుకు కోట్లు కేసు పీకల మీదకి వచ్చాక హోదా అక్కర్లేదనుకున్నారు. ఇప్పుడు అసలు హోదాయే నష్టమని అనుకుంటున్నారు. ఇలా అభిప్రాయాలు మార్చుకోవటం అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తరచుగా జరిగేదే అంటున్నారు రాజకీయ పండితులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.